ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. ఇది నేను ఎప్పుడో పెడదామని అనుకున్నా కానీ ఇప్పుడు పెడుతున్నా. మేరా భారత్ అప్నా మోదీ చిట్టా నంబర్ 3లా ఆర్ 4లా వాట్ ఎవర్ ఇట్ మేబీ నెక్స్ట్ చిట్టాల ప్రతిసారి మేము చిత్రగుప్తులో ఒక మాట మాట్లాడతాం. ఏందనంటే మేరా భారత్ ఆర్ అప్నా మోదీ అని మాట్లాడతాం. అంతగా అభిమానిస్తుంది ఈ ఛానల్ చిత్రగుప్తు. భారత్ని ప్రేమించే ప్రతి భారతీయుడికి ఆజన్మాంత గులాం అవుతామా అని అంటే జన్మలకు గులాం అవుతాం. బికాస్ మా సిద్ధాంతం నేర్పింది అదే, దేశ ప్రేమనే దేవ ప్రేమ. నమస్తే సదా వత్సలే మాతృభూమే, సదా వత్సలే మాతృభూమే. సో ఇవాళ డేటా డ్రివెన్ దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత కేవలం ఎవరిని నమ్ముతాం? డేటాని నమ్ముతాం ఈ చిత్రగుప్తుల. సో ఈ డేటా డ్రివెన్ స్టడీ చూస్తే నువ్వు ఈ రెండు ఏవైతే మన ఉండే కదా, దీన్ని ఏమంటారు అవి, యూపీఏ సర్కార్ అండ్ ఎన్డీఏ సర్కార్, ఈ రెండింటిని మీరు తీసుకొని కంపారిజన్ చేసి చూస్తే మీకే తెలిసిపోతుంది ఎవరు డేటా డ్రివెన్ అండ్ భారత్ డ్రివెన్, అండ్ ఎవరు కేవలం దేహం డ్రివెన్ అండ్ ధనం డ్రివెన్, ఆర్ టు దట్ మ్యాటర్ ఇండివిజువలిస్టిక్ కోసం పనిచేస్తారు, భారత్ కోసం పనిచేయరు అనేది. సో స్ట్రేట్ ఉంది చిట్టా, టైం వేస్ట్ చేయకుండా పోతే 10 సంవత్సరాల కంపారిజన్ 2004 నుంచి 2014 వరకు తీసుకుంటే 12 లక్షల కోట్ల స్కాములు బయటపడ్డాయి వెనకటికి మనకు. బట్ ఇవాళ ఒక్క మచ్చ చూపెట్టుర్రి నువ్వు, ఒక్క మచ్చలేను మహారాజులాగా ప్రపంచ విఖ్యాతిగాంచిన మోడీ పైన ఒక్క మచ్చ చూపెట్టుర్రు అని అంటున్నా. ఇవాళ 18 లక్షల కోట్లు 60 సంవత్సరాలలో మీరు లోన్లు ఇచ్చిండ్రు. కేవలం 2006 నుంచి 2013 వరకు 34 కోట్ల రుణాలు కేవలం మీరు కొంతమంది బిజినెస్ పెత్తందారులకు ఇచ్చిండ్రు 7 సంవత్సరాలల్లో. ఎస్, యూ హ్యావ్ లిజన్ కరెక్ట్. 18 లక్షల కోట్లు 60 సంవత్సరాలలో 2006 నుంచి 2017 వరకు సుమారు 34 లక్షల కోట్ల పైసలు మీరు కొంతమంది బిజినెస్ పర్సన్లకు 7 సంవత్సరాలు ఇచ్చారు. ఇవాళ ఎన్డీఏ సర్కార్, నా దేశ ప్రధాని మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి ఒక్క శపథం తీసుకున్నాడో లేదో శత్రు భయంకరుడు. ఇవాళ కంప్లీట్గా ఏవైతే డూబ్తావా బ్యాంకులు ఉండేనో, మీరు ఎన్పిఎల్ చేసి సంకనాకిపిచ్చిన బ్యాంకులు ఉన్నాయో, ఇవాళ ఆ బ్యాంకులన్నీ ప్రాఫిట్లు చేస్తున్నాయా లేవా, దానికి మీ షేర్ మార్కెట్ సాక్షి కాదా? కమెంట్ల రూపంలో తయారు చేసుకోరు అస్త్రాలు. ఐఎమ్ వెయిటింగ్. ఇప్పటి వరకు చిత్రగుప్తుని ఛాలెంజ్ చేయలే మీరు. నేను మళ్ళీ అడుగుతున్నా, డేటా డ్రివెన్ నా మోదీ, డేటా డ్రివెన్ ఆయనను అభిమానించే ఈ చిత్రగుప్త్, డేటా డ్రివెన్ నా పార్టీ, డేటా డ్రివెన్ నా కార్యకర్త. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, కాంగ్రెస్ మీరు నమ్ముతారు కదా బ్రదర్, చెప్పురు. మీ మనసంతా మేమే, మాకు తెలుసు. కాకపోతే మీ దేహం కోసమే, ధనం కోసమే మీరు కాంగ్రెస్లు ఉంటారు. ఒక్కసారి మీ మనసు చెప్పింది వినుండ్రి అనంట. దేశం ఎంత గట్టిగా ఉంటుందో, ధర్మం ఎంత ఆనందంగా ఉంటుందో, దేశం ఎంత ఆనందంగా ఉంటుందో, ధర్మం ఎంత అందంగా ఉంటుందో మీకు కనిపిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలకు. మీ యూపీఏ సర్కార్లా భారత ఆర్థిక వ్యవస్థ ర్యాంక్ ఏదైతే ఉండే కదా, 11th ర్యాంక్ ఉండే మన ఏమంటారు ప్రపంచ స్థాయిలో. యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు భారతదేశం ర్యాంకు ఆర్థిక వ్యవస్థల ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ ఏదైతే ఉండేనో అందులో మనది ఎంత ఉండే, 11th పొజిషన్ ఉండే. మే ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి జో గలత్ బటన్ దబ్ గయా అని అన్నారు కదా మీరు, జో బటన్ అభి బార్ దబేగా అని చెప్పి మేము చెప్తున్నాం చూడు. ఆ సర్కార్ వచ్చిన తర్వాత 11వ పొజిషన్ నుంచి నా భారత్ ఇవాళ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లా 5వ పొజిషన్కి ఎదిగింది. 3వ స్థానంకి ఎందుకు రాదు, మేము తెచ్చి తీర్థం అని చెప్పి సంకల్పం కట్టుకున్నది ఎన్డీఏ సర్కార్. డేటా డ్రివెన్ ప్రభుత్వం మీ ముంగట పెడుతున్నా. 4 కోట్ల ఫేక్ గ్యాస్ కనెక్షన్స్ నడిపిరు మీరు 10 సంవత్సరాలలో. 4 కోట్ల ఫేక్ గ్యాస్ కనెక్షన్స్ నడిపిరు మీరు యూపీఏ సర్కార్లా. ఇవాళ 3 లక్షల ఫేక్ కంపెనీలను రద్దు చేసింది నా కాషాయ సర్కార్. ఇంకా చెప్పాలని అంటే 47 కోట్ల జన్ ధన్ అకౌంట్లు వేసి కేటీఆర్ అంటారు కదా, ధన్ పైసలు పడ్డాయి. మీ నాయనకు అందుకే మండింది కదా. గ్రామ్ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఏంది, నేను పీకనీకు ఉన్నాను అంటే నువ్వు పీకనీకు ఉన్నావు కాబట్టే నిన్ను ఫార్మ్ హౌస్కి పరిమితం చేసిర్రు. ఆ రోజు ఏం పీకలేదు కాబట్టే కాంగ్రెస్ని అలా ఆనాడు 40 సీట్లకు కొంచెం మేము జర్రా ఓవర్ కాన్ఫిడెంట్ కాగానే మీకు ఒక 50 సీట్లు పెరిగినాయి. ఈసారి 50 సీట్లు కాదు 90 సీట్లు గుంజుకునే సంకల్పంతో పోతాం. భారత్ మాతాకి జై. 47 కోట్ల మనుషులకు జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి ధన్ అకౌంట్లలో వేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని అప్పచెప్పింది
నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎన్నో ఫేక్ కంపెనీలను రద్దు చేసిండు, ఫేక్ రేషన్ కార్డులను రద్దు చేసిండు, ఫేక్ గ్యాస్ కనెక్షన్లు తద్వారా రద్దు చేసిండు. 32 లక్షల కోట్ల మందికి ఇలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని అంటే మేరా భారత్ అప్నా మోదీ. కాంగ్రెస్ గవర్నమెంటు రాఫేల్ వద్దనన్నది. రాఫేల్ ఎందుకు, మేము ఫేక్ గాంధీ కుటుంబము సైనికులకు రాళ్ళు ఇస్తే చాలు, రాఫేల్ ఎందుకు అనని జూటా బాత్ చెప్పింది మన కాంగ్రెస్ యూపీఏ సర్కార్. ఇవాళ నా దేశ నరేంద్రుడు వచ్చిన తర్వాత 42 రాఫేల్ కాపీ. ప్రధానమంత్రి ఒక్కసారి ఇట్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండంటే కాపీ దాట్ లేస్తుంది ఇడికేని. హౌస్ ద జోష్, హౌస్ ద జోష్, హౌస్ ద జోష్. జై హింద్. ఇది ఇయాలటి భారత్. ఇగో ఇది S-400లు పరిచయం చేసినాం. నువ్వు మిజైల్ ఎట్టుడు కాదురా, నువ్వు మిజైల్ ఎట్టుడు కాదు, మిజైల్ బటన్ ఒత్తాలంటే బాధపడాలి ఫస్ట్ అని ఛాలెంజ్ చేసినాం. ఇవాళ భారత్ వెపన్ ఇంపోర్టర్ నుంచి 82,000 క్రోర్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తుందని అంటే మీరేసిన ఓటు దేశానికి ఎంత ఉపయోగపడ్డది అని అనేది ఒకసారి ఆలోచించరు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకో, అసలు కల కూడా కనలే. అంతంత పెద్ద వ్యాలీలల్లా వీళ్ళు చైనాకు మద్దతు తెలపనీకే రోడ్లు వేయలే. అంత పెద్ద పెద్ద వ్యాలీలల్లా ఇవాళ రైల్వే బ్రిడ్జులు వచ్చినాయి, పెద్ద పెద్ద టనళ్ళు తవ్విండ్రు, డిఫెన్స్ సెక్టార్ బూస్ట్ అయింది, తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. రాళ్ళు కొట్టుకునేటోళ్ళు ఇలా చదువులు చదువుతున్నారు, అయినా మనకి ఇంకా ఓటు వేయలే. బికాస్ అందుకే చిత్రగుప్తు ఒకటే ఒక నారాజుకి జతాస్తుంది ఏందనంటే, ఉసీ కా సాత్ మోదీజీ జిస్కా భారత్ పే హో విశ్వాస్ और वो चाहता है भारत का विकास. ఇలా ఆయన కూడా ఈ మాట అర్థం చేసుకున్నాడు. ఎస్, నేను కలుపుకోపోదామని అనుకున్నా, వీళ్ళు కలుపుకోబోయి వీళ్ళకి అభివృద్ధి కావాలనుకుని, వీళ్ళకి అభివృద్ధి కాదు, వీళ్ళకి కావాల్సింది కేవలం మతోన్వాదమే. వీళ్ళు వాళ్ళ మాటనే వింటారు కానీ అభివృద్ధి బాటలో నడవరు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇవాళ ఏదైతే ఫ్రీ రేషన్ ఉన్నదో కోవిడ్ టైంలో నుంచి ఇట్లా మనం అంతా తీసుకొని కంపేర్ చేసి చూసి మాట్లాడితే మెట్రిక్స్ ప్రకారము 90 జనాలకు ఇవాళ మనం ఫ్రీ రేషన్ అందిస్తున్నాం, ఆయుష్మాన్ యోజన అందిస్తున్నాం, ఉజ్వల యోజన అందిస్తున్నాం. డేటా డ్రివెన్ ప్రభుత్వం, ప్రజల కోసం పరిపాలించే ఆ ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కార్గా మనం నిలబడదామా లేదా?